మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే ఆడవారు మగవారి విషయంలో దేనికి తీసిపోరు, ఆడవారు మగవారు సమానమే అని వింటున్నాం. కానీ నిజంగానే ఆడవారు మగవారు సమానులే అని మీకు అనిపిస్తుందా? పురుషుల్లాగే ఆడవారిని కూడా అదే ఉద్దేశంతో చూడగలుగుతున్నారా? కానే కాదు. ఈ రోజుకు కూడా మన సమాజంలో ఆడవారిని వెనక్కి నెట్టే సంస్కృతి ఇంకా ఉంది. ఆడవారిలో జరిగే పీరియడ్స్ కూడా ఆడవారిని మగవారితో సమానులుగా కాకుండా చేయడానికి ఒక కారణమే అని చెప్పాలి. పీరియడ్ సమయంలో ఆడవారు సమాజం నుండి వెనక్కి నెట్టబడుతున్నారు. అసలు ఆడవారికి పీరియడ్స్ ఎందుకు వస్తాయి? దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? అసలు ఆడవారికి పీరియడ్స్ రావడం వెనక కారణం ఏంటి? ఆడవారి పీరియడ్స్ గురించి మన పౌరాణిక గ్రంథాలు ఏమని చెప్తున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మన పురాణాల్లోకి చూసుకుంటే ఆడవారి పీరియడ్స్ ఇంద్రదేవుడి కారణం వల్లే ఆడవారికి పీరియడ్స్ అనే ప్రాబ్లం వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి అనుకోకుండా ఇంద్రుడు ఒక బ్రహ్మ జ్ఞానిని హత్య చేశాడు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందంటే ఇంద్రదేవుడికి రాబోయే పవిత్రమైన సామాగ్రిని ఆ బ్రహ్మ గురు అసురులకు ఇచ్చేస్తాడు. అసురులు అంటే రాక్షసులు. ఆ కోపం వల్ల ఇంద్రుడు ఆ బ్రహ్మ జ్ఞానిని చంపేస్తాడు. ఇప్పుడు గురువుని చంపిన పాపం ఇంద్రదేవుడి మీద పడింది. దాని నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు విష్ణుమూర్తిని సహాయం కోరడానికి వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి నువ్వు చేసిన పాపాన్ని వేరే వాళ్ళకి పంచొచ్చు, అలా పంచిన పాపంతో పాటు నువ్వు వారికి ఒక వరం కూడా ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ పాపంలో మొదటి భాగం చెట్టు తీసుకుంటుంది. చెట్టు ఆ పాపాన్ని తీసుకోవడం వల్ల ఇంద్రుడు నువ్వు కావాలనుకుంటే స్వయంగా నీకు నువ్వే మళ్ళీ జీవించవచ్చు అని వరం ఇస్తాడు. అందుకోసమే చెట్లు వాడిపోయి రాలిపోయినా గానీ వాటి యొక్క విత్తనాలు ఎండిపోయి మళ్ళీ అవి చెట్లుగా మొలకెత్తగలవు. ఇక రెండో పాపం నీరు పంచుకుంటుంది. ఆ పాపాన్ని నీరు తీసుకున్నందుకు నీటికి ప్రతిదాన్ని పవిత్రంగా మార్చే వరాన్ని ఇస్తాడు. అందుకోసమే హిందూ ధర్మంలో నీటిని పవిత్రంగా భావిస్తారు. ఇక ఆ పాపంలోని మూడో భాగం భూమి తీసుకుంటుంది. ఇక భూమికి ఇచ్చే వరం ఏంటంటే నీకు ఏ దెబ్బ తగిలినా గానీ ఆ దెబ్బ పూడుకుపోతుంది అని వరమిస్తాడు. ఆ ప్రకారంగా ఆ పాపంలో నాలుగో భాగం స్త్రీకి ఇవ్వబడింది. దాని కారణంగానే స్త్రీలకి ప్రతి నెల పీరియడ్స్ అవుతూ ఉంటాయి. కానీ దానికి బదులు ఇంద్రుడు మహిళలకి ఏమని వరం ఇచ్చాడంటే పురుషులతో పోల్చుకుంటే ఆడవారు శృంగారంలో ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని వరమిస్తాడు. దాని కారణంగా ఆడవారికి పీరియడ్స్ వచ్చినా గానీ శృంగారంలో ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా పురాణాల్లో ఆడవారి పీరియడ్స్ గురించి ప్రస్తావించబడింది. మరి దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.